చిన్నప్పటి నుంచి పల్లెటూరులోనే పుట్టి పల్లెటూరులోనే పెరిగిన అమ్మాయిని నేను. మా వారైతే ఇంక ఈరోజు వినకుండా తినాలని చెప్పేసి తీసుకొచ్చాడు. ఇంకా అందరు చూడండి, అసలుకి ఫస్ట్ టైం నేను ఈ విధంగా చూడడం అయితే రంగులు రాటాలని చెప్పేసి జంపింగ్స్ అని అసలుకి చొమ్మో చాలామంది అసలు చూడండి గేమింగ్స్ ఎలా ఆడుతున్నారు. నేను ఇంక చిన్నప్పటి నుంచి ఏంటంటే పల్లెటూరులోనే పుట్టాను కదా, ఇంక ఇవి ఎప్పుడు చూడలేదు. ఇంకా ఎట్నో ఉంది, ఇంక అందరిని చూస్తుంటే చాలా అవాక్ట్ అయ్యాను నేను. మా బుడ్డోడైతే బావ అయితే రారాజీ ఎక్కుదాం అని చెప్పేసి బతిమలాడాడు. అయ్యో నాకు భయ్యో, నేను అసలు రానని చెప్పేశాను. ఇంకా బావ ప్రిన్స్ ఇంకా సాస్ అయితే చూడండి ఇంకే విధంగా గేమింగ్స్ అయితే ఎలా ఆడుతున్నారు. చాలా బాగా ఫన్నీ అనిపించేసింది. ఇంకొకసారిగా ఉండి ఇంకన్నీ చూస్తే చాలా ఆనందం వేసింది నాకైతే. అసలుకి పిల్లలకి భయం లేకుండా ఇంకెలా ఆడుతున్నారో నాకైతే ఇంకా సినిమాలో బ్రహ్మానందం శాంతి ఎలాగో నాది కూడా అలాగే అని చెప్పేసి నేనైతే ఎక్కను బాబోయ్ అని చెప్పేసాను. ఇంకా పిల్లలైతే పేకలు కొనిపిమ్మని ఏడుస్తుంటే వాళ్ళకైతే ఇంకా ఆడుకోవడానికి కొనిపించేసాము. ఈ గేమింగ్ అయితే ఇంకా ఆడేనండి. ఇంకో 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయల మీద పడాలి. ఇంకా ఫ్రీనే 3 రింగ్స్. ఇంకా 8 మీద పడలేదు. అన్నిటి మీద పడే విధంగా ఉంటే మనకి ఫ్రీగా మనకి ఎలాగిస్తారండి. అందుకని చెప్పేసి 10 రూపాయలకి 4 రింగులు. ఓ నానా, నువ్వు రింగులు వేస్తావా? మా బొడ్డోడు ఒక రింగ్ వేస్తాడంట అండి. నాకు పడలేదు, బావ కన్నా పడతాయేమో. 50 రూపాయల మీద ఈ బావ అంటే బావకు కూడా పడలేదు. మా తోడు కోడలు కూడా వచ్చారు. బొడ్డోడితో ఆడుకుంటూ ఉంది దేవిన అయితే. ఇంకా వాళ్ళైతే ఇంకా అదొక గేమ్ ఆడతామని చెప్పేసారు. ఇంకా అందరూ ఆడిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము చల్లగా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్